హలో అండి, వెల్కమ్ టు విశ్వ టారో. సో ఈరోజు చూద్దాము మీ పర్సన్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి మీకోసం. థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్, స్పిరిట్ ఏంజల్, స్పిరిట్ గైడ్స్. మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఈరోజు మా వ్యూవర్స్ పట్ల ఎలా ఉన్నాయి. పేజ్ ఆఫ్ స్వర్డ్స్, 10 ఆఫ్ వ్యాండ్స్, ఏస్ ఆఫ్ కప్స్, 5 ఆఫ్ కప్స్. ఓకే, మీ పర్సన్ అయితే మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారండి. అండ్ మీ పట్ల ఏదైనా తప్పు ఆర్ మిమ్మల్ని ఏదైనా బాధ పెట్టి ఉంటే, మిమ్మల్ని ఇలా కన్ఫ్యూజన్లో పెట్టినందుకైతే చాలా బాధపడుతున్నారు, చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. మిమ్మల్ని ఏమైనా హర్ట్ఫుల్ మాటలని బాధ పెట్టుంటే దానికోసం అయితే రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. ఎందుకు అనంటే తన పాస్ట్‌లో చాలా జరిగుండొచ్చు. తనకు చాలా ఎమోషనల్ లాస్ అయితే అయ్యుండొచ్చు. ఆర్ మీరే తనని చాలా బాధ పెట్టుండొచ్చు. సో, తనకి జరిగిన ఎమోషనల్ లాస్ వల్ల, తనకి కలిగిన బాధ వల్ల ఏంటంటే చాలా బాధపడుతున్నారు. అండ్ మిమ్మల్ని ఏదైనా బాధ పెట్టి ఉంటే కూడా తను చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. సో, మిమ్మల్ని మిస్ అవుతున్నారు చాలా. అండ్ మీ పట్ల చేసిన దానికి రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. అండ్ మిమ్మల్ని స్టాక్ అయితే చేస్తున్నారు. మీ సోషల్ మీడియాలో మీ వాట్సాప్ డీపీ కావచ్చు, ఇన్‌స్టాగ్రామ్‌లో కావచ్చు, స్టేటస్ కావచ్చు, మీరేమైనా స్టేటస్ పెట్టుంటే స్టేటస్ కావచ్చు. ఒకవేళ మీ చుట్టుపక్కలే మీ ఇద్దరు కనుక కలిసి ఉంటే మిమ్మల్ని గమనిస్తూ ఉండడం. ఇవన్నీ అయితే అంటే మీ మీ గురించిన ఇన్ఫర్మేషన్ అయితే చూస్తున్నారనమాట. అంటే ఏం చేస్తున్నారు? ఎక్కడికెళ్తున్నారు? ఎవరితో మాట్లాడుతున్నారు? ఏం పోస్ట్‌లు పెడుతున్నారు? ఏం స్టేటస్‌లు పెడుతున్నారు? అనేదైతే గమనిస్తున్నారు 100%. ఎందుకు అనంటే తనకి ఈ ప్రెజెంట్ ఎందుకు అంత మీతో స్టెప్ తీసుకోవట్లేదు అంటే తనకి చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కావచ్చు, ఏవైనా కావచ్చు. తనకైతే చాలా బర్డెన్స్ ఉన్నాయి. అండ్ కొంతమందికి ఏంటంటే మీ పట్ల చాలా అట్రాక్షన్ ఉంది. మీ పట్ల ఉన్న ఫీలింగ్స్‌ని తను భరించలేకపోతున్నారు. మీతో బయటికి చెప్పలేక, ఇటు లోపల దాచుకోలేక అయితే చాలా సతమతం అవుతున్నారు. చాలా బర్డెన్ అయితే ఫీల్ అవుతున్నారు. ఇంకా తను తట్టుకోలేక ఫ్యూచర్‌లో అయితే మీకు ఖచ్చితంగా తన ఎమోషన్స్‌ని, తన లవ్‌ని అయితే మీతో ఎక్స్‌ప్రెస్ చేశారు. ఎందుకంటే ఇక్కడ ఏస్ ఆఫ్ కప్స్ ఉంది. ఓకేనా? ఏస్ ఆఫ్ కప్స్ ఏంటంటే అన్‌కండిషనల్ లవ్, ఒక న్యూ లవ్, ఒక న్యూ పర్సన్‌గా, ఒక న్యూ లవ్ ప్రపోజల్‌తో మీ పర్సన్ అయితే వస్తారు. ఇది ఏంటంటే మీ కనెక్షన్‌కి డివైన్ బ్లెస్సింగ్స్ కూడా ఉన్నాయి. సో, వన్స్ మీ పర్సన్ మీ సైడ్ వచ్చి స్టెప్ తీసుకున్నారు అంటే మాత్రం మీకు ఒక ఎమోషనల్ సాటిస్ఫాక్షన్ దొరుకుతుంది. ఎందుకంటే తనకి మీ పట్ల ఉన్న ఎమోషన్స్ అలా ఓవర్‌ఫ్లో అవుతున్నాయన్నమాట. సో, తట్టుకోలేక ఎమోషన్స్ తట్టుకోలేక ఖచ్చితంగా వచ్చి మీకు చెప్తారు. తనని ప్రెజెంట్ అయితే చాలా రిగ్రెట్‌లో ఉన్నారు. పెయిన్ ఫీల్ అవుతున్నారు. మిస్ అవుతున్నారు. సో, లెట్ హిమ్ మిస్ యూ. ఓకేనా? మిస్ అవ్వనివ్వండి. అప్పుడే తనకి ఒక పాయింట్‌లో ఇంకా అది తట్టుకోలేక వచ్చి మీతో లవ్ అనేది, ఎమోషన్స్ అనేవి ఎక్స్‌ప్రెస్ చేస్తారు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ ఫర్ ద వీడియోస్. అండ్ విశ్వ టారోని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.